బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆడియన్స్‌కి మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తనుజ, దివ్య హౌస్‌లో ఉండగా భరణి ప్రశాంతంగా అయితే ఉండలేడు. ఇది మాత్రం పక్కా. నన్ను వదిలేయండి తల్లో అంటూ తన ఆటేదో తను ఆడుకుంటున్న భరణిని ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్‌ని చంపేశారేంటి అన్నట్లు తనుజ, దివ్య తన్నుకొని భరణిని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఎంత సహనంతో ఉన్నా కూడా హౌస్లో భరణి పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. సీజన్ లైన్లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాలు భరణి ఆట కింగ్లా ఉండేది. ఎప్పుడైతే తనుజ నాన్న నాన్నో అను వెంటపడడంతో మొదలుపెట్టిందో అప్పటి నుంచి భరణి ఆటని డామినేట్ చేసేసింది. ఇక ఇదో వారంలో దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణికి బ్యాండ్ బాజా భారత్ అన్నట్లుగా సీను మారిపోయింది. ఇటు నాన్న అంటూ అన్నని ఇద్దరి మధ్య భరణి నలిగిపోయి చివరికి బయటికి వచ్చేశాడు. సర్లే ఏదో రెండో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడైనా నా ఆట నేను ఆడుకుంటా అనుకొని ఎంట్రీ ఇచ్చిన భరణిని మళ్ళీ ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మీరు కొట్టుకొని భరణి మీద పడతారేంటమ్మా అన్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్ ఉంది. కెప్టెన్సీ రేసు నుంచి తనుజని దివ్య తీసి పక్కన పారేసింది. దీనికి తనుజ హర్ట్ అయి దివ్య మీద ఎగిరింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఇందులో భరణి పేరు తీసుకొచ్చి తనుజ పెంట చేసింది. తర్వాత అసలు డ్రామా మొదలైందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్క్లో చివరిగా రీతు, తనుజ, ఇమ్ము మిగిలారు. ఆ సమయంలో డిసిషన్ మేకింగ్ దివ్య చేతిలో వెళ్ళింది. దివ్యకి పవర్ రాగానే తనుజ ప్లీజ్ దివ్య నేను ఆల్రెడీ నిన్ను అడిగాను అంటూ తనుజ రిక్వెస్ట్ చేసింది. అయినా కానీ దివ్య మనసు కరగలేదు. మీ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా నాకు పర్లేదు, కానీ ఇమాన్యుయల్కి నా సపోర్ట్ అని నేను క్లియర్గా చెప్పాను. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమాన్యుయలే కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమ్ముని లాస్ట్ వరకు తీసుకురావడానికి తనుజని తీసేస్తున్నాను అని దివ్య షాక్ ఇచ్చింది. తనకి కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనుజ అడిగింది. అవును, ఇప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అందరూ హౌస్లో నీకే ఓటేస్తారు. ఇప్పుడు కనీసం తనకి 3-4 ఓట్లు అయినా వస్తాయి అని దివ్య చెప్పింది. మరి లాస్ట్ టైం ఎక్కువ మంది నీకు ఎందుకు ఓటేశారు అని తనుజ అడిగింది. ఎందుకంటే వాళ్ళు నీకంటే నేను బెటర్ కెప్టెన్ అవుతానని అనుకున్నారు అంటూ దివ్య ఆన్సర్ ఇచ్చింది. ఈ మాటకి తనుజకి కాలింది. నీకు కొంచెమైనా అనిపిస్తుందా? పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి కెప్టెన్ టాస్క్లో తీసేస్తావా? ఫైట్ చేసుకొని వచ్చాం దివ్య అని తనుజ చెప్పింది. దీంతో పర్సనల్ రీజన్ ఏమీ లేదు. పర్సనల్ రీజన్ ఏంటి అని ఇంకా రెచ్చగొట్టింది దివ్య. పర్సనల్ రీజన్ ఏంటంటే నీది భరణి గారిది, దానివల్ల తీసేస్తున్నావని చెప్పు. నీకు పర్సనల్ ఏమన్నా ఉంటే పర్సనల్గా పెట్టుకో, గేమ్ వరకు తీసుకురాకు అంటూ తనుజ ఫైర్ అయ్యింది. ఇదేంటి మీరు కొట్టుకొని మధ్యలోకి నన్ను లాగుతారు అన్నట్లుగా భరణి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక తనుజ మాటలకి నువ్వు స్టోరీలు అల్లుకుంటూ ఉండు తనుజ అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది. నువ్వు తనుజని ఎలిమినేట్ చేయనని అన్నందుకు నీకు అందరూ ఆ చైర్ ఇచ్చారు అని తనుజ చెప్పింది. ఓన్లీ కళ్యాణ్ మాత్రమే అలా అన్నాడు. నేను నిన్ను తీయనని అన్నాను, కానీ ఇమాన్యువల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఇమ్ము ఈ రేస్లో ఉండాలంటే తనుజనే తీసేయాలనిపించింది అంటూ కళ్యాణ్కి చెప్పింది దివ్య. దివ్య మాటలకి కళ్యాణ్ జవాబిచ్చాడు. దివ్య, నీ దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, కానీ నువ్వు తనుజని తీయనవనన్నావనే నీకు ఇచ్చాను అని కళ్యాణ్ అన్నాడు. ఇంతలో కళ్యాణ్ ఆగు, తనకి పర్సనల్ రీజన్ ఉంది. ఇక్కడ ఇమాన్యుయల్ కాదు, రీతు కాదు, ఓన్లీ పర్సనల్ రీజన్ వల్లే తను తీసేస్తుంది అంటూ తనుజ రెచ్చిపోయింది. అలా ప్రోటో చేస్తున్నావా తనుజ, ఇప్పుడు హ్యాపీయేనా అంటూ దివ్య అంది. పర్సనల్ రీజన్ వల్లే నామినేషన్స్ నుంచి ఇక్కడ వరకు లాక్కొని వచ్చి నన్ను తీసేసింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చెప్పింది, రీతు నువ్వు ఉంటే నేను నిన్ను తీయను అని చెప్పింది. కానీ ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆమె నన్నే తీసేస్తుంది. అది పర్సనల్ రీజన్ వల్లే.
నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ పర్సనల్ హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు. ఆడియన్స్కి అన్నీ చూస్తున్నారు అంటూ తనుజ చిరాకుగా హౌస్లోకి వెళ్ళిపోయింది. తీస్తే హ్యాపీగా నేను ఇంటికి వెళ్తా తనుజ, నీలా ఏడ్చుకుంటూ వెళ్ళను అంటూ దివ్య అరిచిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి తన జోలికి రాకుండా తనుజని తీసేయడంతో దివ్యకి వెళ్ళు హగ్ ఇచ్చాడు ఇమ్ము. నేను చేయాల్సింది నేను చేశాను, మరి నువ్వు కెప్టెన్ ఎలా అవుతావో తర్వాత నీ చేతిలోనే ఉంది అంటూ దివ్య చెప్పింది. ఇక తనుజని ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది. విన్నారా భరణి గారు, హ్యాపీయా ఇప్పుడు? అది దివ్య అంది. దేనికి అని భరణి అడిగితే, ఎలా మాట్లాడుతున్నారో వినేలా నా గేమ్ నేను ఆడుకుంటే కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారా మీరు అని దివ్య అందరి ముందు గట్టిగా అరిచింది. నువ్వు తెస్తున్నావు కదా దివ్య అని భరణి అన్నాడు. నా గేమ్లో మీ పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోకుండా అంటూ భరణి ఏం చేయాలో కూడా దివ్యనే చెబుతుందని చెప్పుకోవచ్చు. ఏడుస్తున్న తనుజని రీతు ఓదార్చింది. ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదురా. మధ్యాహ్నం కూడా భరణి సార్ మీద ఆమె అలిగి కూర్చుంటే నేనే వెళ్ళమన్నాను. వెళ్ళి మాట్లాడండి ఆమెతో అని చెప్పాను. నేను ఈ వీక్ అవ్వాలని చాలా కష్టపడ్డా. గేమ్కి గేమ్లా చూడకుండా ఆమె ఒక్క గేమ్ కూడా ఆడలేదు. గెలిచినంత భరణి సార్ సపోర్ట్ వల్లే అంటూ తనుజ దుప్పటి కప్పుకొని ఏడుస్తూనే చెప్పింది. ఇంతలో భరణి వచ్చి ఓదార్చుతబోతుంటే, నేను ఎప్పుడైనా ఆమె గురించి మీకు బ్యాడ్గా చెప్పానా? ఎప్పుడైనా బ్యాడ్ కోరుకున్నానా అంటూ తనుజ కన్నీళ్ళు పెట్టుకుంది. నేను మాట్లాడాలనిలే నీతోటి ఇక అని భరణి అన్నాడు. వద్దు, నాతో మీరు ఎప్పుడు మాట్లాడొద్దు, ఇంకా నాతో మాట్లాడొద్దు అంటూ తనుజ వెక్కి వెక్కి ఏడ్చింది. మరోవైపు అందరూ తనుజకి సపోర్ట్గా వెళ్ళి ఓదార్చడం చూసి దివ్య ఏమనుకుందో ఏంటో కానీ తన తప్పు ఏం లేదు అన్నట్లుగా బిహేవ్ చేయడానికి ట్రై చేసింది. నేను చేసింది మీకు తప్పు అనిపించిందా? నేను తనుజని తీయనని చెప్పాను, కానీ ఆట అడగకపోయినా సుమన్ శెట్టితో మాట్లాడింది. తర్వాత కోపంగా ఉన్న కళ్యాణ్ దగ్గరికి మాట్లాడు కళ్యాణ్, ఒకసారి నాతో కూర్చో, ఒక నిమిషం ఆగు. ఆ పాయింట్ ఆఫ్ టైం నేను తనుజని తీయాలనుకోలేదు, కానీ ఇమ్ము గెలవాలంటే అక్కడ తనుజని పోవాలి. కళ్యాణ్, నీ గురించి అయితే మనం కొట్టుకుందాం. నిన్ను మోసం చేశానంటే నువ్వు నా మీద కక్ష కట్టుకో, ఏమైనా చేసుకో. నీ గురించి కానప్పుడు నువ్వు ఎక్కడ ఆలోచించకు అంటూ కళ్యాణ్ని బతిమలాడింది దివ్య. కాసేపటి తర్వాత భరణితో మళ్ళీ ఇదే టాపిక్ డిస్కషన్ చేసింది తనుజ. దీంతో ఆమె నాకు సపోర్ట్ చేయలేదు, ఇమ్ముకి సపోర్ట్ చేస్తుంది, కొంచెం ఆలోచించు అని భరణి అన్నాడు. ఓకే, తను ఇమ్ముకి సపోర్ట్ చేస్తుంది. నన్ను తీసేటప్పుడు మీ వైపు అంతసేపు చూడాల్సిన అవసరం ఏంటి? సరే, అందరూ నాకు సపోర్ట్, అందరూ సపోర్ట్ అని అన్నారు, కానీ అందరి సపోర్ట్ ఉంటే లాస్ట్ వీక్ 5వ వారం నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేదు? అసలు ఎక్కడున్నారు నా వాళ్ళు అంటూ తనుజ అడిగింది. దీనికి ఏం చెప్పాలో తెలియక భరణి సైలెంట్గా ఉండిపోయాడు. భరణి ఒంటరిగా బెడ్ మీద ఉన్నప్పుడు దివ్య అక్కడికి వెళ్ళింది. అట్లాడొచ్చా ఒక్క నిమిషం అని అడగగానే, ఏం మాట్లాడుతున్నావో చెప్పు అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఎందుకింత కోపంగా చూస్తున్నారు అని దివ్య అడిగితే, ఏం మాట్లాడుతున్నావో చెప్పు అని మళ్ళీ అదే రొటీన్ అన్నాడు భరణి. దీంతో అరిచినందుకు సారీ చెప్దామని వచ్చాను అని దివ్య అంది. ఇది ఫస్ట్ టైమా నువ్వు అరిచేది అని భరణి అడిగాడు. నా మీద సీరియస్ అవుతారేంటి? జరిగింది చూసారా అని దివ్య అంది. కాదు, నువ్వు ఫస్ట్ టైమా అరిచింది? నువ్వు పాయింట్ రేస్ చేస్తావు, తనదేదో మాట్లాడుతుంది, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో అని భరణి ఫైర్ అయ్యాడు. మీ పేరు వచ్చినందుకు అని దివ్య అనగానే, పేరు వచ్చినప్పుడు నేను తర్వాత తనతో మాట్లాడతాను, అక్కడ సంబంధం లేదు కదా అని భరణి అన్నాడు. దీంతో సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దివ్య. తర్వాత కెప్టెన్సీ రూమ్ దగ్గరికి కళ్యాణ్ రాగానే భరణి గురించి మాట్లాడింది దివ్య. ఊరికే మాట పడుతున్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను తీసుకోను, అందుకే ఇక లైట్ తీసుకున్నా. సడన్గా అరిస్తే ఇలా షాక్ అయ్యాను, కానీ నాకేంటి అంటూ దివ్య అంది. కాసేపటికి ఇమ్ము రాగా మళ్ళీ భరణి టాపిక్ తెచ్చింది దివ్య. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో నా పేరు ఆ అమ్మాయితో అంత బహిరంగంగా చెప్పినప్పుడు లేచి చెప్పాలి కదా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని. ఇక్కడ స్టాండ్ తీసుకోకండి మీరు అని చెప్పాను. దానికి కూడా నేను మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాను, అనవసరంగా అరిచానని.
మా మమ్మీ డాడీని చూస్తే కూడా నాకు భయమే లేదు. ఇమాన్యుయల్ ఇప్పుడు అంతా కానీ ఆయన కళ్ళల్లో ఇప్పుడు కనిపించింది అంతా తట్టుకోలేక వెళ్ళిపోయాను. ఇక సారీ చెప్పి నాకు ఆయన అన్నయ్యే కావచ్చు కానీ నేను బయటకు వెళ్ళి చూసుకుంటా. రిలేషన్ ఆయన ఇలా మాట్లాడితే నేనేం ఊరుకోను అంటూ దివ్య అంది. మరోవైపు కళ్యాణ్ దగ్గర దివ్య గేమ్ గురించి భరణి మాట్లాడాడు. గేమ్ ఆడొచ్చు కానీ మరి ఇంత దారుణమా, ఇంత పర్సనల్గా వెళ్ళి తీసేయాలా అంటూ భరణి అన్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ రేస్లో చివరిగా మిగిలిన ఇమాన్యుయల్ రీతు ఇద్దరికీ కౌంట్ ఇట్ క్రాక్ ఇట్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్కి తనుజని సంచాలకుగా పెట్టాడు. ఈ గేమ్లో గార్డెన్ ఏరియాలో పలు రకాల వస్తువులు పెట్టి వాటిని కౌంట్ చేసి ముందుకు ఎవరు తమ ఫ్లాగ్ ఎగరవేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఈ గేమ్లో రీతు కంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి ఇమాన్యుయలే హౌస్కి రెండో కెప్టెన్ అయిపోయాడు. ఇప్పటి వరకు డీమాన్ మాత్రమే సీజన్ 9లో 2 సార్లు కెప్టెన్ అవ్వగలిగాడు. ఇప్పుడు ఇమ్ము కూడా ఈ రికార్డ్ కొట్టేశాడనే చెప్పుకోవచ్చు.